హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సెంట్రల్ పార్క్ అయితే వచ్చానని. ఇక్కడే నేను ఇంకొక వ్యూ అయితే చూశాను. ఇది చూడండి ఎలా ఉందో. కొండల్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడిప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు. మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట మనం. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కనుక ఇక్కడ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సెంట్రల్ పార్క్ని. ఫొటోస్ అయితే ఇక్కడ చాలా బాగా దిగొచ్చు. మీరు కనుక ఫోటో పిచ్చోళ్ళు అయితే నాలాగా ఖచ్చితంగా ఇక్కడికైతే రండి. మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ అయితే దిగండి. అక్కడ అది కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ఫొటోస్ బాగా వస్తున్నాయి. నేను ఆల్రెడీ దిగాను అనమాట. వ్యూ అయితే ఇది చూడండి, ఎంత బాగుందో కదా. నేను మొత్తం వ్యూ మీకు చూపిస్తాను. వాకింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా, బట్ జాగ్రత్తగా ఉండండి ఈ ప్లేస్కి వస్తే కనుక. అది చూడండి, అబ్బాయి ఎవరు అక్కడ నుంచొని చూస్తూ ఉన్నాడు. మొత్తానికి వ్యూ అయితే ఇలా ఉంది. సో మనం ఆ పైకి, ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా, ఆ పైకి అయితే వెళ్ళినట్లయితే మన పార్కింగ్ లాట్ అయితే వచ్చేస్తుంది. యుఎస్లో మీరు ఏమైనా ఫేస్ చేశారా? లైక్ యుఎస్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి కదా. నా జీవితంలో నాకు జరిగిన ఒక స్టోరీ అయితే చెప్తాను. నేను యుఎస్ వచ్చిన కొత్తలో ఒక ఇంట్లో అయితే ఉండేదాన్ని. సో వాళ్ళు నాతో ఫస్ట్లో అందరూ బాగానే ఉండేవాళ్ళు, అందరూ మంచిగా ఉన్నాము. తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చేసినాయి. ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే లీజ్ అనమాట. ఖచ్చితంగా మీరైతే లీజ్లో ఉండాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను లీజ్లో లేను. సో చిన్న క్లాషెస్ వల్ల మేము లీజ్లో ఉన్నాం, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఇలా మాట్లాడేశారనమాట. సో నేను నైట్కి నైట్ ఇల్లు ఖాళీ చేసేసి బయటకి అయితే వచ్చేసాను. చాలా ఇబ్బంది అయింది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కనుక యూఎస్లో ఉండి హౌస్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా లీజ్లో ఉండండి. లేదంటే మీరు ఆ ఇంటికి వెళ్ళకండి. ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు కూడా. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇలాంటిది ఏమన్నా ఫేస్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.